తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే మౌనిక. అయితే శ్రీకాంత్ గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఈ టాపిక్ గురించి, బట్ ఇప్పుడు ఒక కొత్త పాయింట్ లాగా అనుకోండి. ఎందుకంటే ఏ సామాజిక వర్గంలోంచి ముఖ్యమంత్రి అయితే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు మనం చాలా క్లియర్గా చాలా వీడియోస్ త్రూ చెప్పాము. ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఎక్కువ మంత్రులు లేదా మండలిలో కనిపించడం, ఈవెన్ తెలంగాణలో ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా నెక్స్ట్ సామాజిక వర్గం, ఈ రెండు పాయింట్స్లో. సో ఇప్పటికి అధికారంలో ఉంది కొన్ని ఏళ్ల తరబడి అంటే రెండు సామాజిక వర్గాలే అని చెప్పుకోక తప్పదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఈ పాయింట్ ఒకటైతే కొన్ని నియోజకవర్గాల్లో అసలు వాళ్ళకి హ్యాట్రిక్లు కొట్టేవాళ్ళు, 5 సార్లు గెలిచేవాళ్ళు, ఖచ్చితంగా పోటీ అంటే వాళ్ళ పేరే. 7 సార్లు కూడా పోటీ అంటే వాళ్ళ పేరే, వాళ్ళే సభల్లోకి అడుగు పెడతారు. సో ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్, అండ్ ఇప్పటికల్లా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి అనేది. వెరీ గుడ్ క్వశ్చన్. 2024కి కులమే పాస్పోర్ట్ మౌనిక. 2024లో ఏమవుతుందంటే, మన దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారం, అంటే మనం తయారు చేసినటువంటి నివేదిక ప్రకారం మీకు రెడ్లు ఖచ్చితంగా 22 మంది హౌస్లో ఉండబోతున్నారు. ఫిక్స్ వాళ్ళు ఇంకా ఆ ఏరియాకి అట్లా అన్నట్టు. అలాగే కమ్మలు ఏంటంటే 8 మంది ఖచ్చితంగా హౌస్లో ఉండబోతున్నారు. 8 to 16 అన్నది ఎక్స్పెక్టేషను. 8 ఎందుకు 8 అన్నది చెప్తాను. కాపులు వచ్చేసి 16 మంది ఖచ్చితంగా హౌస్లో ఉంటారు. రెడ్లు 22 మంది ఎందుకు ఖచ్చితంగా ఉంటారు అన్నానంటే, 22 శాసనసభ నియోజకవర్గాల్లో రెడ్డి వర్సెస్ రెడ్డి, ఇరు పార్టీలు అంటే కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వటం వల్ల అక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచే శాసనసభలోకి అడుగు పెడతారు. అట్లా వాళ్ళు 175లో 22 నియోజకవర్గాల్లో రెడ్లు ఆల్రెడీ హౌస్లోకి వచ్చేసినట్టు. ఆ నియోజకవర్గాలు మాచర్ల, గిద్దలూరు, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, రాయచోటి, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, తాడిపత్రి, పుట్టపర్తి, పీలేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి. 22 నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం. ఇక్కడ ఏమవుతుందంటే 11 పర్యాయాలుగా, అంటే 11 ఎలక్షన్స్, ప్రీవియస్ 11 ఎలక్షన్స్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే అన్ని పార్టీలు కూడా రెడ్లనే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ఏ పార్టీతో సంబంధం లేకుండా 11 పర్యాయాలుగా రెడ్లనే 11 పర్యాయాలుగా తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకుంది అంటే, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం గ్రామీణ క్షేత్రస్థాయి నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయం ప్రధాన వృత్తి అయినప్పటికీ రాజకీయాలను కూడా తమ వ్యావృత్తిగా చేసుకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కొనసాగుతూ వస్తుంది. ఆ విధంగా ఒక సామాజిక వర్గం మీకు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన తర్వాత ఖచ్చితంగా రాజకీయము అనేటటువంటిది తమ యొక్క సంస్థాగత అనువంశిక పరంపరలాగా వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు 2024 ఎన్నికల్లో వైకాపా 47 మందికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కూటమి మీకు 27 మందికి అవకాశం ఇచ్చింది. ఇచ్చేటప్పటికి ఏమైందంటే కనిష్టంగా 22 మంది, అంటే 22 నియోజకవర్గాల్లో మీకు ఇరు పార్టీలు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే పోటీ చేస్తున్నారు కాబట్టి 22 మంది ఖచ్చితంగా గెలుస్తారు. కనిష్టంగా ఈసారి 22 మంది, గరిష్టంగా 52 మంది రెడ్లు ఈసారి శాసనసభలో అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంది. 22 నుంచి 52 మంది మధ్య రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఉంటారు. అంతమంది అయితే ఉన్నారు. గెలిచే అవకాశాలు 22 కన్ఫామ్. 22 కాకుండా మీకు ఒక నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం పోటీ చేస్తారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పోటీ చేస్తుంటే వైకాపా నుంచి అనుకుందాం, ఇతర సామాజిక వర్గం వాళ్ళు బీసీ కావచ్చు, కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, వీళ్ళు ఇతర పార్టీలు అంటే కూటమి నుంచి వాళ్ళు బరిలో ఉంటారు. అక్కడ ఒకవేళ రెడ్డి గెలిస్తే అంటే కనిష్టంగా 22 మంది, గరిష్టంగా 52 మంది రెడ్లు ఈసారి శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం తీసుకునేటప్పటికి 8 నియోజకవర్గాలు ఖచ్చితంగా కమ్మ వర్సెస్ కమ్మ, కూటమి కమ్మకి అవకాశం ఇచ్చింది. మీకు వైకాపా కూడా కమ్మకి అవకాశం ఇచ్చింది. అవి విశాఖపట్నం తూర్పు, దెందులూరు, గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు, పెదకూరపాడు, తెనాలి, వినుకొండ. ఇక్కడ వైకాపా 9 మందికి అవకాశం ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి. మీకు కూటమి 36 మందికి అవకాశం ఇచ్చింది. ఇస్తే మీకు కనిష్టం 8 మంది, అంటే 8 నియోజకవర్గాల్లో వర్సెస్ కమ్మ అవుతోంది కాబట్టి వీళ్ళు 8 మంది ఖచ్చితంగా హౌస్లోకి వచ్చేస్తారు. మొత్తం అంటే వైసీపీ 9, కూటమి 36 మందికి ఇచ్చేటప్పటికి గరిష్టంగా 37 మంది అవకాశం ఉంది. 37 మంది హౌస్లోకి వచ్చేటటువంటి అవకాశం. 8 అయితే ఫిక్స్. బిగ్ నెంబర్ చెప్పాలంటే 37. అంటే
అనూహ్యంగా వాళ్లే గెలిచి ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ గెలిస్తే మీకు 37 మంది హౌస్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ విద్య, వైద్యం, వ్యాపారం, మీడియా, సినిమా ఈ రంగాల ద్వారా అవకాశాలని అందిపుచ్చుకుని సుసంపన్నమైనటువంటి సామాజిక వర్గంగా మారి కమ్మ సామాజిక వర్గం రాజకీయాల్లో వాళ్ళు పాదం మోపి వాళ్ళు ఇన్ని స్థానాల్లో వాళ్ళు తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నారు, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది శ్రీకాంత్ గారు. అంటే ఇప్పుడు సామాజిక వర్గం అని అంటే దానికంటే ముందు పాయింట్ సామాజిక వర్గం పాయింటే, అంటే వాళ్ళు కేవలం ఒక వ్యాపారంలోనో విద్యలోనో వైద్యులు ఏదో ఒక దానిలో వాళ్ళకంటే ఒక పేరు తెచ్చుకుంటేనే వాళ్ళకి రాజకీయాలకి ఎంట్రీ అన్న సిచ్యువేషన్ ఫిక్స్ అది. అయితే ఖచ్చితంగా అలా నెగ్గిన వాళ్ళలోనే వీళ్ళు అంటే ఇంతమంది అంటే ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ పడేటటువంటి స్థాయిలో ఉన్నారు కదా. 175లో 36 కూటమి, 9 వైసీపీ అంటే 37 స్థానాలు, యావరేజ్గా 37 స్థానాలు అవుతున్నాయి. 37 మంది గరిష్టంగా గెలిస్తే ఈసారి హౌస్లో 37 మంది ఉంటారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. అది 1952 నుంచి తీసుకుంటే అతి తక్కువ సంఖ్య అనమాట. కమ్మ సామాజిక వర్గం అతి తక్కువ సంఖ్య వాళ్ళు హౌస్లో ఉన్నటువంటిది 2019. ఈసారి ఏంటంటే ఈ 38 మంది ఖచ్చితంగా ఉంటారు. 37 వరకు వాళ్ళు ఎగబాకడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాపులకు వచ్చేటప్పటికి 16, ఈ 16 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాపు వర్సెస్ కాపు. వైకాపా కాపుకే అవకాశం ఇచ్చింది, మీకు కూటమి కాపులకే అవకాశం ఇచ్చింది. కాబట్టి పాతపట్నం, చీపురుపల్లి, గజపతి నగరం, భీమిలి, పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్, పెద్దాపురం, రాజానగరం, నిడదవోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, అవనిగడ్డ, సత్తెనపల్లి. వైకాపా 30 మందికి అంటే 30 నియోజకవర్గాల్లో కాపులకు అవకాశం ఇస్తే కూటమి 24 నియోజకవర్గాల్లో కాపులకు అవకాశం ఇచ్చేటప్పటికి ఇక్కడ కనిష్టం 16 మంది ఖచ్చితంగా 16లో కాపు వర్సెస్ కాపు కాబట్టి 16 నియోజకవర్గాలు ఖచ్చితంగా కాపులు నిలుస్తారు, గెలుస్తారు. గరిష్టం 38 వీళ్ళు కూడా 38 వరకు లాస్ట్ చెప్పిన దానికి అంటే గరిష్టం 38 మంది వీళ్ళు హౌస్లోకి ఈసారి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉదాహరణకు తీసుకుంటే వారు గాజువాకలో పోటీ చేస్తున్నారు. వారి సమీప ప్రత్యర్థి యాదవ సామాజిక వర్గం. అక్కడ గుడివాడ అమర్నాథ్ గెలిచారు అనుకోండి సమీప ప్రత్యర్థి మీద, వారు హౌస్లోకి వచ్చారు అనుకోండి. అట్లా గరిష్టం 38 మంది వీళ్ళు హౌస్లోకి వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా సమీప ప్రత్యర్థులందరినీ కాపులు ఓడిస్తే, ఇందాక కమ్మలకు కూడా అది వర్తిస్తుంది. సమీప ప్రత్యర్థులందరినీ కూడా కమ్మలు ఓడిస్తే 37 మంది హౌస్ లోకి వస్తారు. సమీప ప్రత్యర్థులందరినీ ఓడిస్తే రెడ్లు 52 మంది హౌస్ లోకి వస్తారు. ఇప్పుడు టాప్ ప్లేస్ లో వీళ్ళు 3 సామాజిక వర్గాలు ఉన్నాయి అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ పక్కన పెట్టాలి మనం కాసేపు. ఎస్సీ 29, ఎస్టీ 6, అట్లా పక్క 34, ఎస్టీ 5, ఎస్సీ 29, 34 పక్కన పెట్టేస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి 22 మంది కనిపిస్తున్నారు. కాపుల నుంచి 16 మంది కనిపిస్తున్నారు. కమ్మలు 8 మంది ఖచ్చితంగా కనిపిస్తున్నారు. 8 నుంచి 16 మందికి ఎగబాకుతారు ఖచ్చితంగా. ఇంకొక 8 స్థానాల్లో కమ్మలు గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 16 మంది అక్కడ కమ్మలు కూడా ఈసారి హౌస్లో ఉంటారని అనుకుంటే రెడ్డి సామాజిక వర్గం మరింతమంది పెరుగుతారు, కాపు సామాజిక వర్గం నుంచి కూడా మరింతమంది పెరుగుతారు. కాపులు వాస్తవంగా విద్యా, వైద్యం, వ్యాపారం, మీడియా, సినిమా ఈ రంగాలలో ఎక్కడా వీళ్ళు ముందు వరుసలో లేకున్నా జనసాంద్రత శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు ఉన్నటువంటి జనసాంద్రత, ఆ తర్వాత బలిజలు ఉన్నప్పటికీ బలిజలకు ఈసారి అత్యంత హేయమైన పేలవమైనటువంటి స్థానాల్లో బలిజలు సర్దుకోవాల్సి వచ్చిన పరిస్థితి కాదు. గ్రేటర్ రాయలసీమలో అసలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. రాజంపేట, తిరుపతి, ఆ తర్వాత పర్చూరు, అట్లా ఇట్లా లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు దాదాపుగా 10 నియోజకవర్గాల్లో పోటీ చేసి తమ ప్రభావాన్ని ప్రదర్శించి లోక్సభ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా కూడా రాణించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు కొన్ని ఆమడల దూరంలోకి నెట్టివేయబడి, నైరాశ్యంలోకి నెట్టివేయబడి అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైకాపా కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరూ కూడా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలిజలకి ఏ విధంగానూ న్యాయం చేయలేదు అనేది బలిజలు ఒక విధంగా రాజకీయంగా ఆత్మరక్షణలో పడిపోయినటువంటి పరిస్థితి, తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి కాదు, దుస్థితి. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తమను తాము వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక చారిత్రక రాజకీయ పరిణామం అన్నమాట. ఒక పరిణామ క్రమంలో వాళ్ళు క్రాస్ రోడ్స్లో నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి బలిజల సాంద్రత ఏదైతే ఉందో ఆ సాంద్రతను చూపించి, ఆ జనసంఖ్యను చూపించి కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కాపులు వాళ్ళ స్థానాలు వాళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు వాళ్ళ స్థానాలు, ప్రకాశం జిల్లాలో చెదురుమదురుగా. ఇదిగో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మేమందరం ఒకటే, నిజంగా వాస్తవంగా ఒకటే సామాజిక వర్గం, వివిధ రకాల పేర్లతో పిలువబడినప్పటికీ ఎందుకు పిలువబడింది అనేది అదొక చరిత్ర. అది మరొకసారి మనం మాట్లాడుకుందాం.
ఈ రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా శ్రీకాంత్ గారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 సమాజం ఎవరి పర్సంటేజ్ పరంగా మనం రాజుల గురించి 1% అని చెప్పాం, అలా వీళ్ళ ముగ్గురు ఎలా మనం చెప్పగలమా? 6 to 7%, వాస్తవంగా 6 to 7% రెడ్డి సామాజిక వర్గం ఉంది, 5% కమ్మ సామాజిక వర్గం ఉంది, మీకు 22 to 25% కాపులు బలిజలు కలిపి 27% దాకా ఉన్నారు. సెపరేట్ చేసేమన్నా చెప్పగలరా? సెపరేట్ చేయకూడదు, కాపుల్ని బలిని సెపరేట్ చేయకూడదు. సెపరేట్ 27%. సో హైయెస్ట్ నంబర్ వీళ్ళది ఉందనే పాయింట్ లోనే మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చారు. ఓకే, అంటే ఈ సామాజిక వర్గాల ఎంట్రీ అవుతున్నారు, ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఏ విధంగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మౌనిక, మనం ఒకసారి సామాజిక రాజకీయ విశ్లేషణ కాబట్టి ఇది చరిత్ర లోతుల్లోకి ఒకసారి మనం వెళ్ళి అధ్యయనం చేస్తే ఏమవుతుందంటే, రెడ్డి సామాజిక వర్గం ఓడిపోయినా కూడా రాజకీయాలను విడిచిపెట్టడం లేదు. వరుస ఓటములు ఎదురైనా కూడా వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామ క్రమం కనిపిస్తుంది. రాజకీయాలని రెడ్లని మనం విడదీసి చూసేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. అంటే వరుస ఓటములు వాళ్ళని పలకరించిన వాళ్ళ రాజకీయాలను మాత్రం విడిచిపెట్టరు. గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దాకా ఖచ్చితంగా వారు పోటీలో ఉంటూ వస్తారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు, పోరాడతారు అనేటటువంటి ఒక లక్షణం అనమాట. అది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందు వరుసలోనే నించోబెడుతూ వస్తుంది. అది తెలంగాణ రాజకీయాల్లోనూ మొన్న ఎన్నికల్లో మనకు కనిపించింది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అదే కనిపిస్తుంది. మీకు జనసాంద్రత తక్కువైనప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే 4 to 5% కమ్మాస్ అనుకుంటే 7% దాకా రెడ్డిస్ కనిపిస్తారు. రెడ్డిస్తో కంపేర్ చేస్తే కమ్మాస్ యొక్క పర్సంటేజ్ తక్కువ. కాకపోతే కమ్మాస్కి ఒక ఎన్జీ రంగా గారు, ఒక జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు, ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇట్లాంటి వాళ్ళు దిశానిర్దేశం చేసిన తర్వాత మీకు ఒక 30 సంవత్సరాల కాలం పట్టింది. 1930, 40, 50 3 దశకాలను తీసుకోవాలి. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఎన్జీ రంగా 1930s, 40s, 50s తీసుకోవాలి. 52లో కమ్మ మహాజన సభ ఏదైతే ఏర్పడిన తర్వాత మీకు అక్కడి నుంచి ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికి కమ్మ సామాజిక వర్గానికి 30 సంవత్సరాలు పట్టింది. 1982లో ఎన్టీ రామారావు గారి రూపంలో అంత చెరిష్మాటిక్ పర్సనాలిటీ సినిమాలు కూడా రావటం వల్ల అది సాధ్యమైంది కమ్మ సామాజిక వర్గానికి. అంటే అప్పటిదాకా కమ్మలు రాజకీయంగా ఏమైనా వెనకబడి ఉన్నారంటే ఏం వెనకబడి లేరు, చాలా చైతన్యంతో ఉన్నారు, అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, రాజకీయంగా ఎదిగొస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కమ్మ వాళ్ళే కనిపించారు, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన కమ్మ వాళ్ళే ఉన్నారు, జస్టిస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, కృషికారులు ఒక పార్టీ, ఏ పార్టీలోకి వెళ్ళిన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అయింది. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నుంచి మొదలు పెడితే కంబంపాటి హరిబాబు గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి వరకు కొనసాగుతుంది. ఈ చైతన్యం అంతా కూడా రాజకీయ చైతన్యం ఉంది లేదని కాదు, ఇక్కడ రాజకీయాల్లో కొనసాగేటటువంటి లక్షణం మిమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్తుందంటే, ఇక్కడ ఉదాహరణ చెప్తా మీకు. 1995లో చంద్రబాబు నాయుడు గారు వారు ఆగస్టు సంక్షోభం తర్వాత వారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 మే వారు పదవీచ్యుతులు అంటే ముఖ్యమంత్రిగా వారు వైదొలిగేంతవరకు ఏంటంటే 10 సంవత్సరాల కాలం కమ్మ సామాజిక వర్గం అధికారాన్ని అనుభవించింది. ఒక దశాబ్ద కాలం చంద్రబాబు నాయుడు గారి హయాం. మీకు 2004 దగ్గుబాటి పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి అయ్యి 2014 వరకు ఆవిడ కేంద్ర మంత్రిగా ఉన్నారు. రెండు పర్యాయాలు ఆవిడ కేంద్రంలో మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మరొక పార్టీలో ఉన్నారు, కేంద్ర మంత్రిని కాగలిగారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికార మార్పిడి, దగ్గుబాటి పురంధేశ్వరి గారు పవర్ పాయింట్ అయ్యారు కాబట్టి, పవర్ సెంటర్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తమకు కావాల్సినటువంటి వర్క్స్ కావచ్చు, పర్మిట్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు వాళ్ళు మంజూరు చేయించుకునేటటువంటి పరిస్థితి. ఎదగాలి అన్నా వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఎదిగి, అంటే పార్టీలు వేరైనా కూడా అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు అధికారికంగా ఎదుగుతూ వచ్చారు. పురంధేశ్వరి గారు మీకు వైజాగ్ లోక్సభ నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఆవిడ గెలిచిన తర్వాత గుంటూరు కృష్ణా నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో మీకు కమ్మ సామాజిక వర్గం వైజాగ్ వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేశారు, పరిశ్రమలు నెలకొల్పారు, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి వచ్చారు. దాని గురించి మీరు నేను కాదు, కొడాల నాని గారు శాసనసభలో చాలా అత్యద్భుతమైనటువంటి ఒక చిట్టా తీసి చూపించారు, మీకు నాకు గుర్తుంటే. ఇక్కడ ఏంటంటే కులం పాస్పోర్ట్ అయిపోయింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది ఎవరిది, ఇది నాదా, నీదా, మీదా, మాదా అన్నది అది ఏర్పడిపోయింది. అది దురదృష్టవశాత్తు అదేమిటంటే సామాజిక వర్గాల మధ్య అసమతుల్యతలకి దారితీస్తుంది. ఇంకా అది పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే
మీకు కేవలం 2-3 సామాజిక వర్గాలు మాత్రమే మీకు అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ ఆర్థికంగా మరింత పురోభివృద్ధి సాధిస్తూ మెజారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మెజారిటీ వర్గాలు అధికారానికి దూరంగా నెట్టివేయబడి అసలు వాళ్ళకు ఏ ఫలాలు వాళ్ళకి అందకపోయేటప్పటికి ఏమవుతుందంటే తెలియనటువంటి ఒక తిరుగుబాటు ఖచ్చితంగా చరిత్రలో ఒకరోజు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారనమాట. అది రావాల్సినటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ఈ 2 సామాజిక వర్గాలు దానిని రానివ్వకుండా దాని గొంతు నొక్కేయడము, లేకపోతే దాన్ని పూర్తిగా అధపాతాళంలోకి తొక్కిపెట్టేయడము, ఉక్కుపాదంతో నలిపేయడము చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే అంత క్రితం వీళ్ళు అనుభవించినటువంటి అధికారం వీళ్ళు అన్ని రంగాలలో కూడా వీళ్ళు ముందుకు ఎదిగిపోయి వేల కోట్ల నుంచి లక్షల కోట్ల ప్రజాధనం వీళ్ళ దగ్గర పోగుపడిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇతర సంఖ్యాక వర్గాలు, అది అధిక సంఖ్యాకులైనటువంటి సామాజిక వర్గాలు, ఇప్పుడు ఇక్కడ వెనుకబడిన తరగతుల సంఖ్య తీసుకుంటే వెనుకబడిన తరగతులు అన్నీ కూడా లెక్క వేస్తే వెనుకబడిన తరగతులు అన్నీ ఒకవైపు కనిపిస్తే కాపు సామాజిక వర్గం ఒకటే ఒకవైపు కనిపిస్తుంది. మీకు హ్యూజ్ నంబర్ కనిపిస్తుంది. కాన్స్టిట్యున్సీస్ వైజు మీకు ఎక్కువ నంబర్ కనిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు ఖచ్చితంగా మీకు కొన్ని నియోజకవర్గాలు 40,000, 50,000, 70,000, 90,000 ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు కనిపిస్తాయి. రాయలసీమకు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు బలిజలకు కనిపిస్తాయి, కానీ బలిజలకు ప్రాతినిధ్యం లేదు. అట్లాగే కర్నూలు, అనంతపురం జిల్లాలకు వచ్చేటప్పటికి కురుభ, బోయ, పద్మశాలి, ముస్లిం మైనార్టీలు వీళ్ళు చాలా ప్రభావవంతమైనటువంటి పాత్ర క్రియాశీలక రాజకీయాల్లో పోషిస్తారు. మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో హ్యూజ్ నంబర్ బోయలు కనిపిస్తారు. 40,000, 70,000, 90,000 బోయలు కనిపిస్తారు. మనకు కురువులు అట్లాగే కనిపిస్తారు. కనిపించేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ నియోజకవర్గాల్లో వాళ్ళకి అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళు నిరూపించుకున్నారు. తెలుగుదేశంలో ఒక కాల్వ శ్రీనివాసులు గారు బోయ సామాజిక వర్గం, బీకే పార్థసారథి గారు కురుబు సామాజిక వర్గం తెలుగుదేశంలో, పద్మశాలిలో తెలుగుదేశంలో నిమ్మల కృష్ణప్ప గారు వారు ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్ర మంత్రి అయ్యారు, ఎంపీ అయ్యారు. ఇట్లాంటిది బోయ సామాజిక వర్గం వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ గుమ్మనూరు జయరాం గారు వైకాపాలో, అట్లాగే మాల్గొండల శంకరనారాయణ గారు వైకాపాలో కురుబు సామాజిక వర్గం, అట్లాగే ఇప్పుడు బివై రామయ్య గారిని వారికి అవకాశం ఇచ్చారు. ఎవరు వైకాపాలో కర్నూలు ఎంపీగా వారికి అవకాశం ఇచ్చారు. అట్లా వెనుకబడిన తరగతులకి అవకాశం లేదని కాదు, అవకాశం రావటం లేదని కాదు, వస్తోంది. వచ్చిన ప్రతిసారి వాళ్ళు నిరూపించుకుంటున్నారు. శ్రీకాంత్ గారు దీనిలో ఒక పాయింట్ మీరు ఇన్ని చెప్తున్నారా, మనం ఇందాక ఫస్ట్లో మాట్లాడుకున్నాం హ్యాట్రిక్ 5 times 7 times. అవును, అంటే బేసిక్గా ఒక పాయింట్ ఉంటుంది, వీళ్ళు నెక్స్ట్ టైం అభివృద్ధి చేయలేదనో, వీళ్ళకి కాదు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనో. అలా కాకుండా వరుస పెట్టి విజయాల పరంపర వీళ్ళు కొనసాగించారంటే ఏ పాయింట్స్ వాళ్ళు బేస్ చేసుకుని, అంటే ఒకరే కాదు కదా, చాలా మంది ఉంటారు. ఏ పాయింట్స్ బేస్ చేసుకుని అసలు నియోజకవర్గాన్ని విడిచిపెట్టకపోవటం, నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం తీసుకున్నాం, కాసేపు అక్కడ వైకాపానా తెలుగుదేశమా పక్కన పెడితే కొడాల నాని గారు అక్కడ స్థానికులలో మమేకం అయిపోయారు. కొడాల నాని గారు ఒక స్థానికుడు, సామాన్యుల్లో సామాన్యుడు, అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక మాస్ లీడరు. ఆయన ఏమైపోయాడంటే అక్కడ మమేకం అయిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలతో మమేకం అయిపోయిన తర్వాత కమ్మ సామాజిక వర్గంతో వారు కలిసికట్టుగా రాజకీయం చేయాల కొడాల నాని గారు. అక్కడ ఏంటంటే కమ్మలు, కాపులు, యాదవులు సరిసమాన సంఖ్యలో కనిపిస్తారు. సరిసమాన సంఖ్య షెడ్యూల్ కులాలు. గుడివాడ నియోజకవర్గం వచ్చాడు. నాని గారికి తెలుసు, కొడాల నాని గారికి కమ్మ సామాజిక వర్గం ఓటు ఖచ్చితంగా స్ప్లిట్ అవుతుంది. నాని గారికి సంబంధించిన బంధుబలగాలు నాని గారికి వేస్తారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, అంతే కదా, మావాడు మనవాడు అని వేస్తారు. కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ ఓటింగ్ తెలుగుదేశంకు వెళ్తుంది. అప్పుడు ఏం చేసిందంటే సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏది, కాపులతో కలిసి మమేకం అయ్యాడు. సో అలాంటి యాదవుల్లో మళ్ళీ స్ప్లిట్ వచ్చింది. యాదవుల్లో కూడా స్ప్లిట్ వచ్చి షెడ్యూల్ కులాలు సాలిడ్ ఓటింగ్ గుడివాడలో కొడాల నాని గారికి వచ్చేటప్పటికి కాపులు, కమ్మలలో ఒక స్ప్లిట్, యాదవుల్లో కొంత స్ప్లిట్, షెడ్యూల్ కులాలు సాలిడ్గా వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కొడాల నాని గారు గెలుస్తూ వస్తున్నారు. ఇట్లాంటి ఒక సమీకరణ గుడివాడలో కనిపిస్తుంది మనకు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఒక సమీకరణ ఉంటుంది మనకు. వీలైతే ఇట్లా అంటే ఒకే పర్సన్ అన్నిసార్లు గెలవడానికి కారణం చాలా మందికి ఉంటుంది కదా. సో దీని గురించి మళ్ళీ మనం వేరే తప్పకుండా అది ఇంకొక వీడియో, ఇంకొక విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది కులమే పాస్పోర్ట్ 54 రెడ్డిస్ కి సంబంధించిన నంబర్ కనిపిస్తుంది. అంటే 52 అంటే 22 ఖచ్చితంగా హౌస్ లోకి వస్తారు. గరిష్టం అంటే కనిష్టం 22, గరిష్టం 52. కమ్మలు ఖచ్చితంగా 8 మంది హౌస్లో ఉంటారు. 37 మంది వరకు అవకాశం ఉంది. కనిష్టం 8, గరిష్టం 37. కాపులు 16 మంది, కనిష్టం 16 మంది, ఖచ్చితంగా 16 మంది హౌస్లో ఉంటారు. 38 మంది వరకు వీళ్ళకి అవకాశం. దానికి ఇప్పుడు చేసిన దానికి టాపిక్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. బట్ ఏంటి పూర్వపరాలు, అంతకుముందు ఏంటి, మధ్యలో ఎలా జరిగింది, ఈ చేంజెస్ ఎలా అవుతాయి వచ్చాయని కూడా చాలా క్లియర్గా చెప్పారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ.
యు ఆర్ వెల్కమ్ మౌనిక. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.